మాట్లాడతాను మీరు చక్కగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అట్లే This SAR exercise in Hyderabad is tremendous. మీరు చాలా అందరి దగ్గర అవగాహన తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇష్యూస్ ఉన్నా కూడా కరెక్ట్ గా రిపోర్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా వీఆర్ కరెక్షన్స్ కూడా చేస్తున్నాం దాని ప్రకారం. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, అది మళ్ళీ నేను చెప్తున్నాను. మేజర్ అది ఇప్పుడు హౌస్ టు హౌస్ విజిట్ అవుతుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఫామ్ అవుతుంది, ఎన్యుమరేషన్ ఫామ్. లాస్ట్ డేట్ ఇస్ 24th జూలై. 24th జూలై తర్వాత మీ దగ్గర ఫామ్ వచ్చినా కూడా ఫామ్ మీరు ఫిల్ చేసి ఇవ్వలేదన్నా వీ కెనాట్ టేక్ అండ్ డిజిటైజ్. 24th లాస్ట్ డేట్. మీరు నెక్స్ట్ 3-4 days లో మీరు తొందరగా ఇవ్వండి. 24th లాస్ట్ డేట్ టు క్లోజ్ ద ఎక్సర్సైజ్. బట్ బిలో మళ్ళీ అది ఫిల్ చేయాలి. అది మళ్ళీ మీరు ఫిల్ చేసిన ఫామ్స్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయాలి. దట్ ఇస్ బిగ్ ఎక్సర్సైజ్. వారు హెల్ప్ చేయాలన్నా కొంచెం ముందే నెక్స్ట్ 3-4 days లో మీరు మీ దగ్గర ఉన్న ఫార్మ్స్ ని కలెక్ట్ చేసుకుని మీరు ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. దట్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. దెన్ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేస్తాం, అది 24th జూలైలో అవుతుంది. దెన్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్, దట్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ డేట్, దట్ ఈస్ 31st జూలై. దెన్ దాని తర్వాత క్లెయిమ్ అండ్ అబ్జెక్షన్స్ టైం ఉన్నాయి, దట్ ఈస్ అప్ టు 30th ఆగస్ట్ వరకు ఉన్నాయి. డ్రాఫ్ట్ లిస్ట్ లో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి, క్లెయిమ్స్ ఉన్నాయన్నా 30th ఆగస్ట్ లోపల చేయొచ్చు. దాంతో పాటు ఇది ఒక భాగం. ఇచ్చిన డ్రాఫ్ట్ లో వచ్చిన వాళ్ళకి ఏదైనా అనామలీస్ ఉన్నాయి, వాళ్ళకు సరిగా ఫామ్ ఫిల్ చేయట్లేదు, ఫిల్ చేసిన ఫామ్ లో తేడా ఉంది, దానికి నోటీస్ కూడా ఈఆర్ఓస్ ఇస్తారు. అది కూడా 31st జూలై నుంచి 28th సెప్టెంబర్ వరకు ఉన్నాయి. సో టోటల్ ఫైనల్ పబ్లికేషన్ అన్ని అయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ రోడ్ ఎస్ఐఆర్ రోడ్ ఈజ్ విల్ బి ఆన్ 1st అక్టోబర్ లో ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకు టోటల్ ఎలక్టర్స్ మన దగ్గర 47,36,699. డిస్ట్రిబ్యూషన్ 100% అయింది. అండ్ EF సబ్మిటెడ్ ఆన్లైన్ ఎలక్టర్స్, దట్ ఈస్ అరౌండ్ 3,73,349. మన దగ్గర దాదాపుగా 8%, 8% ఆన్లైన్ లో కూడా మన ఓటర్స్ ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. ఇచ్చిన ఫామ్స్ లో మళ్ళీ వారు ఫిల్ చేసి తిరిగి వచ్చి దాన్ని డిజిటైజ్ చేయడం, బిఎల్ఓ యాప్ లో ఆన్లైన్ లో ఫిల్ చేయడం, అది దాదాపు ఇప్పటి వరకు 25.52% మన ఫిల్ చేయడం జరిగింది. ఇంకొక బ్యాలెన్స్ ఒక 23 lakhs బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉన్నాయి. కొన్ని ఏఎఫ్డి ఎలక్టర్స్ ఐడెంటిఫై చేశాం, అబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్, దాదాపు ఒక 24% ఓట్స్ ఈ 3 కేటగిరీలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా స్విఫ్ట్ అండ్ వచ్చి ఇచ్చినా కూడా వారు స్టిల్ కన్సిడర్ చేస్తాం, ఎక్సెప్ట్ డెత్ కేసెస్. అబ్సెంటీ అండ్ స్విఫ్టెడ్ కేసెస్ ఎవరైనా వచ్చి ఫామ్ బిఎల్ఓ దగ్గర వచ్చి మళ్ళీ తిరిగి రాసుకుని ప్రెసెంట్ స్విఫ్ట్ ఇచ్చారో వారు ప్రెసెంట్ గా తీసుకున్నారో వారు కూడా ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ సబ్జెక్ట్స్ మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు దీనిలో 2 అంశాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఫామ్ ఎవరు వచ్చిందో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 3 కాలం ఉన్నాయి. ఫస్ట్ కాలం ఇది అబౌట్ 2002 లో ఎస్ఐఆర్ లో వారి డేటా, వారు ఇక్కడ ఎలక్షన్ లో ఓటు వేసారు, ఆ టైంలో ఎన్నికల్లో ఓటు అది. అదేవిధంగా 2002 లో వారు లేదన్నా వారు ఫ్యామిలీ మెంబర్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్, లేదన్నా ఫాదర్ మదర్, తల్లిదండ్రులు కూడా ఎక్కడ ఓటు వేసారు ఆ డీటెయిల్స్ అందిస్తాం. సెకండ్ కాలం. ఇంకా థర్డ్ కాలం ప్రెసెంట్ డేటా, ప్రెసెంట్ మీ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఇఫ్ ఆప్షనల్. దెన్ మీ స్పౌస్ నేమ్ అండ్ డీటెయిల్స్, మదర్ ఫాదర్ డీటెయిల్స్ ఇస్తారు. సో ఇవన్నీ ఫిల్ చేసి వారు తొందరగా ఇవ్వాలి. ఈ ఫిల్ చేసి ఎంత ఫాస్ట్ గా వారు డిలే చేసుకున్నా డిజిటైజ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. సో మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరం ఇది ఫామ్ ని ఫిల్ చేసి 24 లోపల, మాక్సిమం 24 లోపల సబ్మిట్ చేసి ఆన్లైన్ కూడా చేయాలి. సో దానికి కూడా వారు అన్ని ఓటర్స్ కూడా కోఆపరేట్ చేయాలి. సో దీనిలో 2-3 అంశాలు నేను చెప్తున్నాను. ఒకటి, పొలిటికల్ పార్టీస్ కూడా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. వి కాల్ దమ్ బిఎల్ఎస్, బూత్ లెవెల్ ఏజెంట్స్. వారు కూడా ప్రతిరోజు ఒక 50 ఫార్మ్స్ వారు కలెక్ట్ చేసుకుని బిఎల్ఓ దగ్గర ఇవ్వచ్చు. బిఎల్ఓ కెనాట్ కలెక్ట్ ఆల్ ద ఫార్మ్స్ ఉన్న పరిస్థితిలో
బిఎల్ఎస్ కూడా హెల్ప్ చేయొచ్చు. అది కూడా చాలా మంది బిఎల్ఎస్ యాక్టివ్ గా కలెక్ట్ చేసుకుని ఇస్తున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇది హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. కాన్స్టిట్యూన్సీలో హెల్ప్ డెస్క్ పెట్టాము. అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. దెన్ వీక్లీ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ డిఓ లెవెల్లో ఇక్కడ కమిషనరేట్ లెవెల్లో చేస్తాం. అదేవిధంగా ఈఆర్ఓ లెవెల్ కూడా వీక్లీ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓ అండ్ బిఎల్ఏ కూడా రెగ్యులర్ గా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఒకటే, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మాక్సిమం కవర్ చేసాం. ఎక్సెప్ట్ లాస్ట్ హౌసెస్ లేదన్నా అక్కడ షిఫ్ట్ అయి ఉంటానా తప్ప మీకు అందరం కవర్ చేయడం జరిగింది. మాక్సిమం కవర్ చేయడం జరిగింది. దెన్ సేమ్ వే we also did public announcement continuous ఆటో రిక్షా ద్వారా కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు అడ్వర్టైజ్మెంట్ త్రూ సోషల్ మీడియా, టీవీ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ మీ ద్వారా చాలా ఎస్ఐఆర్ మీద ఒక మంచి అవగాహన తీసుకొచ్చారు, అవేర్నెస్ తీసుకొచ్చారు. దానివల్ల చాలా ప్రజలే ముందుకు వచ్చి వారే ఫిల్ చేసి ఇవ్వడం. సాటర్డే సండే వారు చూస్తేనే ఎక్కడ వెళ్ళినా కూడా కొంతమంది వారే ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి ఫిల్ చేసి వారే అక్కడే సబ్మిట్ చేసి వెళ్ళడం, లేదా బిఓలో వెళ్ళి కలెక్ట్ చేయడం అన్ని మీ ద్వారా మీ హెల్ప్ ద్వారా కార్యక్రమం చేయడం జరిగింది. దెన్ జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ కూడా రెగ్యులర్ గా వీఆర్ సెండింగ్ మెసేజెస్ త్రూ జిహెచ్ఎంసీ డీటెయిల్స్ ఉన్న వారందరికీ వారు కూడా మెసేజెస్ కూడా పెడతాం. దట్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు సోషల్ మీడియా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ మన సైడ్ నుంచి చేయడం జరిగింది కమిషనరేట్ లో. దీంతో పాటు బిఎల్ఓస్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డే అండ్ నైట్ అక్కడే ఉంటున్నారు. దే విల్ బి అవైలబుల్ ఇన్ పర్టికులర్ ప్లేస్. మార్నింగ్ వెళ్ళి ఫామ్ కలెక్ట్ చేసినా కూడా ఆఫ్టర్ దట్ సమ్ టైమ్ పర్టికులర్ కామన్ ప్లేస్ సెంటర్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్, ప్రజలకు సౌకర్యం. అదేవిధంగా బిఎల్ఏస్ కు అదేవిధంగా బూత్ లెవెల్ సూపర్వైజర్ డిసైడ్ చేస్తారు. అక్కడ ఉంది మళ్ళీ వచ్చిన ఫార్మ్స్ ని కూడా అక్కడ కూర్చొని వారు డిజిటైజ్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ ఎవరు మిస్ అయినా కూడా అక్కడ వెళ్ళి వారు ఫార్మ్స్ ని కలెక్ట్ చేసిన ఫార్మ్స్ అక్కడ వెళ్ళి ఇచ్చి చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వీఆర్ ఆల్సో మానిటరింగ్ కంటిన్యూస్ ఎవ్రీ 2 hours మానిటర్ చేస్తున్నాం. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వీ ఆల్సో నో విచ్ బిఎల్ఓ ఇస్ నాట్ పర్ఫార్మింగ్, విచ్ బిఎల్ఓ ఇస్ పర్ఫార్మింగ్. అది కూడా కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నాం. ఏఆర్ఓ లెవెల్లో ఈఆర్ఓ లెవెల్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దెన్ వెహికల్స్ కూడా మనం డిప్లాయ్ చేసాం. ఆటో రిక్షాస్ ద్వారా అవేర్నెస్ త్రూ తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ద్వారా అది కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దెన్ ప్రత్యేకంగా మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఒకటే, every eligible elector has a responsibility to participate in the special intensive revision. It's not only us. మీరు ఓటర్ గా ఉన్నారు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ వన్. మీకు ఫామ్ వచ్చిందినా ప్లీజ్ డోంట్ డిలే ఫర్దర్. లాస్ట్ మినిట్ రష్ చేస్తాం. డోంట్ వెయిట్ ఫర్ అప్ టు 24. ఎంత ఫాస్ట్ గా మీరు ఫిల్ చేసి ఇచ్చారో అంత ఫాస్ట్ గా మీరు డిజిటైజ్ చేయడం అవకాశం ఉన్నాయి. మీరు ఫామ్ ఫిల్ చేసి ఫామ్ ఆన్లైన్ అయిన తర్వాత మీ డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ పేరు పబ్లిష్ చేయడానికి అవకాశం ఉన్నాయి. సో అది మీరు అర్థం చేసుకుని మీరు కోఆపరేట్ చేయండి. దట్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ప్లీజ్ వెరిఫై ఆల్ ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సబ్మిటెడ్ ద ఎన్యుమరేషన్ ఫామ్. మీ ఇంట్లో అందరం ఫామ్ వచ్చి ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫామ్ వచ్చింది, ఫామ్ ఫిల్ చేసి చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ వెయిట్ అప్ టు ద లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీరు కూడా చేయాలి. సో వీఆర్ ఆల్సో ఆన్లైన్ లో బిఎల్ఓ నేమ్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాం. ఎక్కడ ఉంటున్నారు కూడా వీఆర్ స్ప్రెడింగ్ అవేర్నెస్ త్రూ ఆటో రిక్షా ద్వారా కూడా చెప్తున్నాం. ఎక్కడ వారు అవైలబుల్ ఉంటారు కూడా అక్కడ మీరు వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ హెల్ప్ డెస్క్ అన్ని ఏరియాలు పెట్టడం జరిగింది. అండ్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో హౌ టు ఫిల్ ద ఫామ్ ఇన్ సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో ఉండొచ్చు, లేదా జిహెచ్ఎంసీ ఇన్స్టాగ్రామ్ లో ఉండొచ్చు. వీఆర్ ట్రైంగ్ టు పబ్లిష్ ఇన్ బిగ్ వే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఉండొచ్చు. అది కూడా కొంచెం దాని ద్వారా కొంతమంది ఈజీగా అర్థమవుతుంది. ట్యూటోరియల్ మోడ్ చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ చూసి అన్ని చేస్తున్నారు. సో అదే విధంగా సో వీ ఆల్సో క్రియేటెడ్ వీడియో టు నో హౌ టు ఫిల్ ద ఫార్మ్స్. అది కూడా చేయడం జరిగింది. దెన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ 2002 లో ఇప్పుడు ఉన్నాయి అది కూడా మ్యాపింగ్ చేసి కూడా వీ హావ్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ కూడా స్టిల్ దే కెన్ సబ్మిట్ ద ఫామ్ అప్ టు 24th July వరకు ఆన్లైన్ లో సబ్మిట్ చేయొచ్చు. దట్ ఇస్ ఆల్సో అనదర్ ఆప్షన్ ఇస్ స్టిల్ దట్. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్. 10th July చూసుకున్న 1.5 lakhs ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 3.7 lakhs టోటల్ గా ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగింది. చాలా మంది సిటిజన్స్ వారే ముందుకు వచ్చి చేయడం జరిగింది. దెన్ వీ హావ్ స్పెషల్ మీటింగ్ విత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. అపార్ట్మెంట్స్ ఉన్న సొసైటీలో ఉన్న వారు కూడా స్పెషల్ మీటింగ్ పెట్టుకుని వారి కోఆపరేషన్ వారి సహకారం కూడా అందడం జరిగింది. వారు కూడా చాలా ఎన్కరేజ్ గా వారు వచ్చి వారి ముందుకు వచ్చి వారు రెసిడెంట్స్ అందరినీ ఫామ్ కలెక్ట్ చేయడానికి లేదన్నా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అదేవిధంగా వారు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. దెన్ మోస్ట్ ఆఫ్ ద యూత్, చాలా మంది యూత్ కూడా వారు వాలంటీర్ గా వచ్చి
అసిస్టింగ్ ద బిఎల్ఓస్ అండ్ బిఎల్ఏస్ వారు కూడా అసిస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కు ఇలిటరేట్స్ కూడా వారు అసిస్ట్ చేయడం జరుగుతుంది. దెన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సబ్మిషన్ ఆఫ్ యువర్ ఫార్మ్ ఇస్ ఇంపార్టెంట్. డోంట్ వెయిట్ ఫర్ కరెక్ట్ గా నేను చేసి అన్ని చూసి పైసారి చెక్ చేసి అప్పటి వరకు లాస్ట్ 24th ఇచ్చే వరకు వెయిట్ చేయవసరం లేదు. ప్లీజ్ డూ ఇట్. ఇఫ్ ఎనీ కరెక్షన్ రిలేటెడ్ టు నేమ్, అడ్రస్, ఉన్న దానిలో ఏదో తప్పు ఉంది అనుకోని, అడ్రస్ నా పేరు తప్పు పడింది, మిస్టేక్ పడింది, ఇనిషియల్ తప్పు పడింది, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎస్ఐఆర్ 2002 ఏముంది అదే రాయండి. వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ కరెక్ట్ రాయండి. ఇఫ్ యూ వాంట్ చేంజ్ విల్ చేంజ్ ఇట్. ఎనీ చేంజెస్ ఇన్ కరెక్షన్ విల్ డూ ఇట్ ఇన్ ద ఫార్మ్ 8 లో. సబ్సిక్వెంట్ గా మీరు ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ ఫిల్ ఇట్ రైట్ నౌ అండ్ సైన్ అండ్ సబ్మిట్ టు ద కన్సర్న్ బిఎల్ఓ ఇమీడియట్లీ. అండ్ ఫర్దర్ ప్రాసెస్ చెప్తాను మీకు, చాలా ఇంపార్టెంట్ ఇది. దెన్ ఐ క్లోజ్ దిస్ కాన్ఫరెన్స్. Publication of draft electoral roll will be on 31st July. After 24th తర్వాత we do rationalization of polling station. 1200 వరకు ఒక పోలింగ్ స్టేషన్ రావడానికి ట్రై చేస్తాం ఓటర్స్, అది కూడా రేషనలైజేషన్ చేస్తాం. దాంతో పాటు వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ ద 31st జూలైలో డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. డ్రాఫ్ట్ లిస్ట్ లో ఎవరెవరు ఫామ్ రిసీవ్ అయిందో, ఎన్యుమరేషన్ ఫామ్ రిసీవ్ అయింది అండ్ డిజిటైజ్ అయింది వారి పేరు తప్పకుండా ఉంటుంది. దట్ ఇస్ మ్యాండేట్. సో దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ వారికి మ్యాపింగ్ అయింది, ఆ మ్యాపింగ్ అవ్వాలి, దట్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్ కాదు. ఫామ్ మీరు ఫిల్ చేసి ఉన్నారు, డీటెయిల్స్ ఫిల్ చేసి ఉన్నారన్నా, వాట్ ఎవర్ నోన్ డీటెయిల్స్ టు యూ, వాట్ ఎవర్ అవైలబుల్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఉన్నారన్నా తప్పకుండా మీరు డ్రాఫ్ట్ లిస్ట్ లో వస్తారు. దెన్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ 31st July టు 30th August. 31st నుంచి 30th August వరకు ఉంటాయి. దానిలో మీరు ఎలిజిబుల్ సిటిజన్స్ మే ఫైల్ క్లెయిమ్స్ ఫర్ ఇన్క్లూషన్ కరెక్షన్. మళ్ళీ మీరు ఫామ్ 8 పెట్టుకోవచ్చు ఎక్కడన్నా చేయించడానికి. ఫామ్ 6 కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది 18 years కంప్లీట్ చేసి ఉంటారు, వారు ఫామ్ 6 పెట్టుకోవచ్చు. అండ్ అదే విధంగా కొంతమంది ఇప్పటి వరకు ఎలక్ట్రల్ ఉండకపోవచ్చు, వారు కూడా ఫామ్ 6 పెట్టుకోవచ్చు. గో ఫర్ ఫామ్ 6. దెన్ దీంతో పాటు ఈఆర్ఓ విల్ గివ్ నోటీస్ హియరింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ద డ్రాఫ్ట్ లిస్ట్ లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు. డ్రాఫ్ట్ లిస్ట్ లో ప్రీవియస్ ఎస్ఆర్ లింకేజ్ లేదు మీకు, లేదన్నా లాజికల్ డిస్క్రిపెన్సీ ఉన్నాయి, సో వారందరికీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈఆర్ఓ విల్ డిసైడ్ టు గివ్ నోటీస్. ఆ నోటీస్ ద్వారా వారు హియరింగ్ పెడతారు. ఆ హియరింగ్ అప్పుడు యూ కెన్ సబ్మిట్, యూ పర్సనలీ మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారన్నా హీ విల్ టేక్ అ డిసిషన్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ డాక్యుమెంట్స్. అది కూడా ఉంటుంది. దెన్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆఫ్టర్ డిస్పోజల్ ఆఫ్ ఆల్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ as per RP Act, October 1st, 2026, we will release the final list. These are the basic things I just want to tell you. ప్రత్యేక మీటింగ్ ఎందుకు పెట్టడం జరిగిందినా, టైం we don't have much time. 24 is the last day. Today is 15th. Another 9 days ఉన్నాయి. సో చాలా మంది కూడా ఫామ్ రీచ్ అయింది. రీచ్ అయిన వాళ్ళు ఇంకా ఇంట్లో పెట్టుకొని వెరిఫై చేసుకుని చెక్ చేసుకున్నారు. హెల్ప్ చేయడానికి కూడా ఇప్పుడు ట్రైన్డ్ అవర్ బిఎల్ఓ, ట్రైన్డ్ అవర్ సమ్ వాలంటీర్స్, బిఎల్ఎస్ కూడా ట్రైన్ అయ్యారు. చాలా మంది బిఎల్ఎస్ కూడా, వారు కూడా ఐడియా ఉంది ఎక్కడ వెతకాలి, ఏం వెతకాలి. సో మాక్సిమం మీరు 2002 డేటా మీరు వెతికి వాట్ ఎవర్ అవైలబుల్ డేటా ప్లీజ్ ఫిల్ చేయండి. లేదా కూడా మీరు యూ క్యాన్ గో టు స్టిల్ బిఎల్ఓ క్యాన్ మ్యాప్ అట్ యువర్ లాగిన్ లో కూడా మ్యాప్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ ఫిల్ చేసుకొని ప్లీజ్ సబ్మిట్ ద ఫార్మ్ ఇమీడియట్లీ. డోంట్ వెయిట్. దట్ ఇస్ ద ఓన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. Now, go to questions and queries.